రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన దాడి మేమే చేయించాము అని ఒక పాకిస్తాన్ నాయకుడు డైరెక్ట్గా అంటే ఓపెన్గా అంటే మనకు ఎలా ఉంటుంది మీరు చెప్పండి. అంటే బలూచిస్తాన్ ప్రతీకారంగా మనమే చేయించాం, దీన్ని చాలా సగర్వంగా చెప్పుకుంటాము అని చెప్పి ఒక పాకిస్తాన్ నాయకుడు ఇవాళ మాట్లాడుతున్నాడు. ఇతని పేరు చౌదరి అన్వర్ ఉల్ హక్ అని అంటారు. ఎవరండి ఇతను? ఇంత ధైర్యంగా ఎలా మాట్లాడుతున్నాడు అంటే, మీకు పీఓకే అంటాం, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ అని అంటాం. సో ఇక్కడ ఒక డమ్మీ ప్రభుత్వము, దానికి ఒక డమ్మీ ప్రధానమంత్రి. సో ఇతనే ఈ చౌదరి. ఇప్పుడు చాలామంది మిత్రులు అడుగుతూ ఉంటారు, ప్రేమ్ గారు ఈ ముస్లిం పేర్లలో ఈ చౌదరి ఎక్కడి నుంచి వస్తుందండి అంటే, ఏమీ లేదండి. ఇప్పుడు మీరు వెస్ట్ బెంగాల్లో చూసారంటే చౌదరీస్ చాలామంది ఉంటారు. ఇక్కడ నుంచే కదా, బెంగాల్ నుంచే మీకు బంగ్లాదేశ్ కూడా వెళ్ళిపోయింది. ఇక్కడంతా ఈ చౌదరీస్ ఎక్కువ ఉంటారు. ఏంటి అంటే చౌకేదార్, ఈ చౌకేదార్ నుంచి చౌదరి అనబడే పేరు వచ్చింది, ఎటిమాలజీ. చౌకేదార్స్ ఎవరు అంటే ట్యాక్స్ కలెక్టర్స్ అంటే, సుంకము వసూలు చేసేవాళ్ళు. సో ఇందులో వీళ్ళు చాలా టఫ్గా ఉంటారు. కాబట్టి చౌదరీస్ ఇంత టఫ్గా ఉండడము అంటే బ్రిటిష్ వాడి కాలానికి ముందు నుంచి కూడా, అంటే మహమ్మదియన్స్ పరిపాలించేటప్పుడు కూడా ట్యాక్స్ కలెక్షన్ అన్నప్పుడు ఈ చౌదరీస్నే వాళ్ళు ఎంగేజ్ చేసేవాళ్ళు. దీన్ని బ్రిటిష్ వాడు కూడా తెలుసుకొని, ఓహో వీళ్ళు టఫ్ మాస్టర్స్, వీళ్ళను ఎంగేజ్ చేద్దాము అంటే ఇలాగే ఈ చౌదరి అంటే ముస్లింలలో కూడా ఈ చౌదరీస్ ఉంటారు, ట్యాక్స్ కలెక్టర్స్. ఇది ఇక్కడ క్లారిఫికేషన్. సో అలాంటిది ఈ పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ యొక్క ప్రధానమంత్రి, డమ్మీ ప్రధానమంత్రి ఈ చౌదరి అన్వర్ ఉల్ హక్. ఇతను డైరెక్ట్గా వాళ్ళ పార్లమెంటులో మాట్లాడుతున్నాడు. ఈరోజు మనము నరేంద్ర మోదీని వణికించాం, యావత్ భారత్ మనల్ని చూసి వణుకుతుంది. ఏంటి, కాశ్మీర్ అడవుల నుంచి మీకు రెడ్ ఫోర్ట్ దాకా మనము ఏమిటో వాళ్ళకి నిరూపించాము, చేసి చూపించాము. ఎందుకు? బలూచిస్తాన్లో భారత్ ఏం చేస్తుందో ఒక ప్రాక్సీ యుద్ధాన్ని చేస్తున్నారు, దానికి ప్రతీకారమే ఇది. చూడండి, అంటే మనము గత 10 రోజుల నుంచి కూడా పాకిస్తాన్ మూలాలు అంటున్నాము, వాడే ఒప్పుకుంటున్నాడు. సో ఇప్పుడు ఏం చెయ్యాలి? వీడి చేత ఎక్కువ మాట్లాడించాలంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టులో కేసు పెట్టి ఇతన్ని అక్కడికి రప్పించి, చెప్పరా ఇలా అన్నావు కదా, పీఓకేలో కూర్చొని ఇలా మాట్లాడావు కదా, కాబట్టి నువ్వు నిజాలు చెప్పు అంటే ఇప్పుడు ఇతను చెప్పగలడు. ఎందుకంటే చెప్పేవాడు మామూలు వాడు కాదు, పీఓకే యొక్క ప్రధానమంత్రి. అలాంటిది ఈ ప్రాంతంలో ఎలాంటి తీవ్రవాదులు ఉంటారు, ఎంతమంది ఉంటారు, ఎక్కడెక్కడ వీళ్ళ క్యాంపులు ఉన్నాయి, ఎలాంటి అస్త్రాలు ఉన్నాయి, వీళ్ళు భారత్పై ఎలాంటి కుట్రలు పన్నుతారు, ఇదంతా తెలుస్తుంది కదా. సో ఈ వివరాలంతా సేకరించి అప్పుడు మనం పాకిస్తాన్ పని పడితే కరెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు పాకిస్తాన్ యొక్క సిట్యువేషన్ చూడాలండి. వాళ్ళ డిఫెన్స్ మంత్రి ఖ్వాజా ఆసిఫ్, మేము హై అలర్ట్లో ఉన్నాము, ఎనీ టైం భారత్తో ఒక యుద్ధము జరగవచ్చు, ఒక ఆల్ అవుట్ వార్ అనేది స్టార్ట్ అవ్వచ్చు, కాబట్టి మేము మా సైన్యముతో సిద్ధముగా ఉన్నాము. అసీం మునీర్ని అడిగారు అనుకోండి, నేను ఆల్రెడీ మా సైనికులను భారత్ యొక్క సరిహద్దుల వద్దకు పంపించేసాను. అంటే మేము ఒక చెత్త ఏరుకునే ట్రక్, భారత్ ఒక మెర్సిడీస్ బెన్స్, గుద్దుకుంటే ఎవరికి నష్టమో ఆలోచించండి, మేము రెడీగా ఉన్నాం, కానీ మీరే ఆలోచించాలి అని చెప్పి అసీం మునీర్ ఒక వాదనను వినిపిస్తున్నాడు. ఇదంతా మీరు చూశారనుకోండి, ఎవడైనా బుద్ధున్నవాడు ఇంత ఓపెన్గా రెడ్ ఫోర్ట్ వద్ద ఈ కార్ బ్లాస్ట్ నేనే చేయించాను ఒప్పుకుంటాడా? పీఓకేలో ఉండే ప్రధానమంత్రి ఒప్పుకుంటాడా? ఎందుకండి ఇవన్నీ వీళ్ళు ఎందుకు చేస్తున్నారు? మీరు గమనించారు అనుకోండి, ఒక పెద్ద లెవెల్లో జరుగుతున్న ఒక ప్లాట్ అండి. సో నేను మిమ్మల్ని అడిగే విషయం ఒకటే, మీకు అబద్ధాలు గెలుస్తాయా లేదా మనము చెప్తున్న సత్యమేవ జయతే అంటాం చూసారా, ఏది గెలుస్తుంది? గౌతమ బుద్ధుల వారు ఒక మాట అంటారు, సన్ మూన్ ట్రూత్ కెనాట్ బి లాంగ్ హిడెన్. మీరు వీటిని దాచలేరండి, సూర్యుడిని మీరు దాచలేరు, చందమామను మీరు కప్పిపుచ్చలేరు, సత్యము కూడా అలాంటిదే. సో ఇవాళ వీళ్ళ ఫాల్స్ నేరేటివ్, అబద్ధాలు, మీకు ప్రపంచ స్థాయిలో ప్రజలు, మీకు ఈ దేశాలు ఈ అబద్ధాలను నమ్ముతారా లేదా మన యొక్క సత్యము ట్రూత్ దీన్ని నమ్ముతారా అనేది ప్రతి ఒక్క భారతీయుడు ఇవాళ ఆలోచించాలి. ఎందుకు ఇలా అంటున్నానంటే,
ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడేశారండి, పాకిస్తాన్ వాళ్ళు మన శత్రువులు ఇలాగే మాట్లాడతారు. ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడతారంటే ఈరోజు వీళ్ళకి ఒక చిన్నపాటి యుద్ధము కావాలండి, ఖచ్చితంగా భారత్తో కావాలి. ఎందుకు? అసీం మునీర్ అనబడే ఇప్పుడు ఈ మిలిటరీ పాలన పాకిస్తాన్లో మీకు ఒక డెమోక్రసీ, షాబాజ్ షరీఫ్ ఒక పాలకుడు, ఇదంతా కాదండి. అసీం మునీర్ అనబడేవాడే పాకిస్తాన్ని ఇవాళ పరిపాలిస్తున్నాడు. అంటే ఒక మిలిటరీ రూల్ అనేది అక్కడ ఉంది. సో ఎప్పుడైతే పాకిస్తాన్లో ఇలాంటి ఒక మిలిటరీ రూల్ ఉంటుందో వాళ్ళు పదే పదే భారత్తో యుద్ధము అనేది వాళ్ళు ప్రకటిస్తారు. ఎందుకు చేస్తారు? గెలవాలని కాదండి, ఓడిపోవాలనే వాళ్ళు మనల్ని రెచ్చగొడతారు. సో మీకు ఏంటండి లాభము అంటే, ఒక యుద్ధము జరిగింది, పాకిస్తాన్ చిత్తుగా ఓడిపోయింది, ఇమీడియట్గా మన డిఫెన్స్ బడ్జెట్ను పెంచాలి అని చెప్పి ఆ పాలకుడు, ఆ మిలిటరీ పాలకుడు అనౌన్స్ చేస్తాడు. సో వచ్చే డబ్బంతా కూడా వీళ్ళకే వస్తుంది. ఇది ఆల్రెడీ మనం మాట్లాడాం. కానీ అమెరికా వాడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూసారు అనుకోండి, అయ్యో పాపము, ఇంత దారుణమా భారత్, ఇంతలాంటి దాడులు చేస్తారా, ఇన్ని ఎయిర్ బేసెస్ను వీళ్ళు ఇలాగా మీకు ధ్వంసము చేస్తారా, పాపము కదా అంటే విక్టిమ్ కార్డ్ అంటారు. సో అమెరికా వాడి దృష్టిలో మీకు పాకిస్తాన్ చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది. భారత్తో యుద్ధము అన్నారు, చెయ్యని తప్పుకి ఇంత పెద్ద శిక్ష అనుభవిస్తున్నారు. వాళ్ళు విరుచుకుపడి, ఇది ఎప్పుడు 1965 నుంచి 1971 వరకు పాకిస్తాన్ వాడు చెప్తున్న అబద్ధాలనంతా కూడా నమ్మినట్టు నమ్మి అమెరికా వాడు వాళ్ళకి ప్రొటెక్షన్గా నిలబడతాడు. ఒక స్టేజ్ వచ్చాక మనల్ని ఆపేస్తాడు, చాలు, చాలా డ్యామేజ్ జరిగిపోయింది, పాపం వాళ్ళు అని చెప్పి ఈ యుద్ధాలను ఆపేస్తాడు. ఇదే వాళ్ళకి కావాలి. పాకిస్తాన్కి టైం టు టైం ఇదే వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకి తెలుసు, వాళ్ళ వద్ద ఎలాంటి ఆయుధాలు లేవని తెలుసు. తీవ్రవాదులను వాడుకొని యుద్ధములో ఓడిపోయి ప్రపంచ స్థాయిలో చూసారా, మా మీద మీకు ఇంత మాత్రము జాలి లేదా, మమ్మల్ని చూడండి ఎలాంటి పొజిషన్లో ఉన్నాము, సో పూర్తిగా భారత్ వచ్చి మమ్మల్ని సర్వనాశనము చేసేసింది, ఈ నేరేటివ్ వినిపించడానికి ఏమండి మరి వీళ్ళకి నష్టం ఉంటే కాదు కదా. అసీం మునీర్ ఒక బంకర్లో, షాబాజ్ షరీఫ్ ఇంకొక బంకర్లో దాక్కుంటారు. పోయేదంతా కూడా సైనికులే. మీరు ఈ స్కామ్ ఏ లెవెల్లో ఉంటుందంటే, ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ జరిగింది కదండి, తరువాత చైనా వాడు ఒక రిపోర్ట్ విడుదల చేశాడు. అందులో వాడు ఏం మాట్లాడతాడు అంటే, భారత్తో మేము ఒక ప్రాక్సీ వారు చేయాల్సిన పరిస్థితి, డైరెక్ట్గా యుద్ధము చెయ్యలేదు, ప్రాక్సీ వార్ చేశాం. ఈ ప్రాక్సీ వార్లో మేము ఘన విజయము సాధించాము. అంటే భారత్ వాడిన రఫేల్ విమానాలు ఎన్ని కూలిపోయాయి అంటే ఆల్మోస్ట్ 4 రఫేల్ విమానాలు. అంటే మా యొక్క చైనీస్ వెపనరీ యొక్క పనితనం మనము క్లియర్గా వీడి PL-15 ఏమిటి, JF-17 ఏమిటి, అలాగే వాడి HQ-9 ఏంటి, ఇదంతా విశ్లేషించాం కదా. అయినా కూడా ప్రపంచాన్ని నమ్మించడానికి చైనా వాడు ఇలాంటి అబద్ధాలు ఆడాడు. అంటే మీకు పాకిస్తాన్కి సపోర్ట్గా నిలబడి మేము భారత్ను ఓడించాము అని చెప్పి వాడు ఒక పెద్ద రిపోర్ట్. ఏమండి ఇదంతా అబద్ధాలు కదా అంటే ఇదే అడుగుతున్నాను, మీకు ఈ ప్రపంచంలో అబద్ధాలు కావాలా లేదా సత్యమేవ జయతే ఇది కావాలా అంటే, అమెరికా వాడేం రాస్తున్నాడు, డొనాల్డ్ ట్రంప్ ఐక్యరాజ్య సమితిలో చెప్తున్నాడు భారత్ యొక్క 6 విమానాలు కూలిపోయాయి. ఏంటి అసీం మునీర్ చెప్పే అబద్ధము, దానిని వీడు యునైటెడ్ నేషన్స్లో చెప్తున్నాడు అంటే ఎలాంటి ఒక దుర్మార్గుడు ఇతను చూడండి. సో వీళ్ళందరూ ఇక్కడ కలిసిపోతారండి, కలిసిపోయి అబద్ధాల మీద అబద్ధాలు చెప్పుకుంటూ వెళతారు. మనము ఏం చూస్తాము, వాడు ఎన్ని చెప్తే మనకేంటి, మనము వి స్టాండ్ బై ద ట్రూత్, మనము ఏది సత్యమో అదే మాట్లాడతామని మనం అంటాం. కాబట్టి మనము ఆలోచించాల్సింది, ఇట్లాంటి ఫాల్స్ నేరేటివ్ వాళ్ళు చెప్తూనే ఉంటారు, మనము సత్యము వైపు నిలబడి ఈ పాకిస్తాన్ని ఓడించాలి. సో వాడికి సపోర్ట్గా నిలబడి ఈ దేశాలు, సో వీళ్ళు ఇలా అబద్ధాలు చెప్తూనే ఉంటారు కదా, వాళ్ళకి ఎలా మనము బుద్ధి చెప్పాలి, మీకేమనిపిస్తుంది, మీరేం ఆలోచిస్తున్నారు కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.